అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చాలా రోజుల తర్వాత నారా లోకేష్ గారికి కోపం వచ్చిందండి. సాధారణంగా ఆయన కోపం రాదు, కానీ కోపం వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదం. లోకేష్ గారికి గతంలో ఒకసారి కోపం వచ్చిందండి. జూలై 26, 2023 సంవత్సరాన ఒంగోలు యువగలం పాదయాత్రలో ఆయన కోపం మొట్టమొదటిసారి కనిపించింది. ఆయన అక్కడ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు దేవుడు, నారా చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ ఈ వైసీపీ వాళ్ళ పాలిట కోపం వస్తే నారా లోకేష్ అనే వ్యక్తి మూర్ఖుడు అన్నాడు. వైకాపా నాయకులు చెప్తున్నారు, అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆ డైలాగ్ విన్న తర్వాత చాలా మంది వైసీపీ వాళ్ళు చాలా కామెడీలు చేశారు. నేను ఒక రెడ్ బుక్ తీసా, రెడ్ బుక్ లో రాసా, 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతి పేరు తప్ప. ఆయన ఏడైనా పేర్లు మర్చిపోయింటే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను నేను. ఆడి సంగతి వస్తా, ఈడి సంగతి వస్తా, రెడ్ బుక్ లో రాస్తా, గ్రీన్ బుక్ లో రాస్తా, మీ దిక్కున్న బుక్ లో రాసుకో. ఈ పలానూరులో బజ్జీలు దొరికి, పలానూరులో బోండాలు దొరికి, పలానూరులో సాక్షి సతీష్ పేరు రాసుకోవాలి, పలానూరులో నానిగారి పేరు రాసుకోవాలి, పలానూరులో కొడాలి నాని వచ్చపోయిస్తాను రాసుకోవాలి. ఇదే కావాలండి, అవి రాసుకోండి. ఆ పుస్తకం తీసుకుని జనాలు ఏం చేసుకుంటాడు? నాకైతే ఆ ఎర్ర పుస్తకం పట్టుకుని తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని సింబాలిక్ గా ఎర్ర బుక్ పట్టుకున్నట్టు అనిపించింది. అప్పుడైనా రెడ్ బుక్ ను పరిచయం చేశాడు, చాలా కామెడీలు చేశారు, చాలా కితకితలు పెట్టుకున్నారు. కానీ వన్స్ ఆ రెడ్ బుక్ అనేది ఓపెన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే ఢిల్లీ నడివీధుల్లో ధర్నాలు చేసుకున్నాడు. చాలా మంది వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సొంత ఇళ్లు వదిలేసి అండర్ గ్రౌండ్లకు పారిపోయారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో చేరిపోతున్నారు. నారా లోకేష్ గారి కోపం ఆ స్థాయిలో ఉంటుంది. ఆయన డైరెక్ట్ గా గుడివాడలోనే కొడాలి నానిని గొడ్డలిప్పి కడ్రాయర్తో రోడ్డు మీద నడిపిస్తానని చెప్పాడు. ఆ సన్నబియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ్యం సన్నాసి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే, కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాను. అంటే కోపం వస్తే అంత కోపం వస్తుంది ఆయనకి. అయితే ఇప్పుడు కోపం వచ్చింది వైసీపీ నాయకుల మీద కాదు. తెలుగుదేశం పార్టీ మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు గౌతు శిరీష గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ళ నారాయణ గారు, వీళ్ళ మీద నారా లోకేష్ గారికి కోపం వచ్చింది అనేది ఇప్పుడు ఈ రాష్ట్రంలో బాగా చర్చనీయాంశంగా మారిందండి. అయితే సొంత పార్టీ నాయకుల మీద నారా లోకేష్ గారికి కోపం రావడానికి కారణం ఎవరు, ఏంటి ఆ సంఘటన? మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. బురద పంది వ్యూహం. వైసీపీ వేసిన స్ట్రాటజీ, రాజకీయ వ్యూహాల్లో భాగంగా వైసీపీ సంధించిన వ్యూహమే ఈ బురద పంది వ్యూహం. మీరు అందకోపం అనే స్ట్రాటజీని చూసే ఉంటారు. అపరిచితుడు సినిమాలో తప్పు చేసినోడిని ఒక గుహలో పెట్టి అక్కడికి ఎక్కువ గేదెల్ని, దున్నపోతుల్ని తోలి వాటితో తొక్కించి చంపేస్తారు. అలాగే మన బాహుబలి సినిమాలో త్రిశూల వ్యూహాన్ని కూడా చూసాం. గతంలో యుద్ధాల్లో ఉపయోగించే ఈ వ్యూహాల్ని వైఎస్ఆర్సీపీ రాజకీయంలో కూడా ఉపయోగించడం మొదలుపెట్టింది. ఇలాంటి వ్యూహాల్లో ఒక వ్యూహమే ఈ బురద పంది వ్యూహం. ఆ వ్యూహం గురించి చెప్పే ముందు అసలు అక్కడ ఏం జరిగింది, ఈ ముగ్గురు నాయకులు చేసిన తప్పేంటి? సర్దార్ గౌతు లచ్చన్న గారు భారత స్వాతంత్ర సమరయోధుడు, ఈ భారతదేశంలో పరిచయం అక్కర్లేని గొప్ప వీరుడు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆయన మనవరాలైన ఎమ్మెల్యే గారు గౌతు శిరీష గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి కొలుసు పార్థసారథి గారు, అలాగే కొనకళ్ళ నారాయణ గారు కూడా అటెండ్ అయ్యారు. అయితే ఈ నాయకుల గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొనకళ్ళ నారాయణ గారు అంటే ఆషామాషి వ్యక్తి కాదండి. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, 2 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి, లోక్సభలో ప్యానల్ స్పీకర్గా ఎన్నిక కాబడ్డ వ్యక్తి, అలాగే డిప్యూటీ స్పీకర్ పక్కన అధిష్టానంలో చోటు సంపాదించిన వ్యక్తి. 15వ పార్లమెంట్లో పెట్రోలియం సహజ వాయువుల కమిటీకి మెంబర్గా కూడా ఎన్నికయ్యాడు. ఆయన చాలా సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీకి ఎంతో కట్టుబడి నిబద్ధతగా పనిచేస్తే తప్ప ఇన్ని పదవులు ఆయన్ని వరించవు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తి మీద లోకేష్ గారి కోపం రావడానికి గల కారణం ఏంటి? అలాగే గౌతు శిరీష గారు, ఆవిడ ముక్కుసూటి మనిషి, తెలుగుదేశం పార్టీ కోసం వన్ సైడ్ నిలబడి వైఎస్ఆర్సీపీ మీద వీరోచితమైన పోరాటం చేసిన వీర మహిళ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆవిడ మీద చాలా కేసులు, వేధింపులు కూడా చేసినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా వన్ సైడ్ నిలబడిన ఆ వీర మహిళ మీద లోకేష్ గారి కోపం రావడానికి గల కారణం ఏంటి? మూడో వ్యక్తి కొలుసు పార్థసారథి గారు. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి రాగానే ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇవ్వడమే కాకుండా
ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉండి ఉంటుంది తెలుగుదేశం అధిష్టానానికి. అలాంటి వ్యక్తి మీద నారా లోకేష్ గారికి కోపం రావడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది కదా. ఏంటా కారణం? ఆ కారణమే బురద పంది వ్యూహం. ఇప్పుడు ఒక చోట యజ్ఞం జరుగుతుందండి. యజ్ఞం చేసే ఆ స్వాములు ఎవరైతే ఉన్నారో, అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నిష్టగా చాలా పవిత్రంగా ఉండి ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ యజ్ఞాన్ని చెడగొట్టాలంటే కొన్ని బురద పందుల్ని ఆ యజ్ఞం మీద కుదిలేరనుకోండి, అవి వెళ్ళి ఏం చేస్తాయి, మొత్తం యజ్ఞాన్ని అంతా పాడు చేస్తాయి. అక్కడ ఉన్న స్వాములకి ఆ అర్చకులందరూ కూడా బురద అంటిస్తాయి, రచ్చ రచ్చ చేసి పారేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా యజ్ఞం ఆగిపోద్ది. ఆ యజ్ఞం చేసే అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అపవిత్రం అయ్యారు కాబట్టి వాళ్ళని తీసి మరొకరితో యజ్ఞం చేయాల్సి ఉంటుంది. అదే ఈ బురద పంది వ్యూహం. నూజివీడులో జరిగిన సంఘటనకి ఈ బురద పంది వ్యూహానికి అసలు సంబంధం ఏంటి రాయేష్ అని మీరు అడగొచ్చు. నూజివీడులో జరిగిన ఈ గౌతు లచ్చన్న, సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అనే యజ్ఞంలోకి అక్కడ ఆ యజ్ఞాన్ని చేస్తున్న గౌతు శిరీష గారు కానీ, కొనకళ్ళ నారాయణ గారు కానీ, కొలుసు పార్థసారథి గారు అనే అర్చకులు ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉంటే ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి జోగి రమేష్ అనే ఒక బురద పందిని అక్కడికి పంపించారు. ఇక్కడ నేను జోగి రమేష్ గారిని పందితో పోల్చట్లేదండి. ఆ వ్యూహానికి ఇక్కడ జరిగిన సంఘటన కనెక్ట్ చేస్తున్నాను అంతే. జోగి రమేష్ గారిని నేను చాలా ముద్దుగా జోకర్ రమేష్ గారు అని చాలా ప్రేమగా పిలుచుకుంటాను. ఆయన నేను అవమానించట్లే. కానీ ఇక్కడ జరిగిన సంఘటన అదే. కావాలని జోగి రమేష్ని ఆ కార్యక్రమంలోకి ఇన్వాల్వ్ చేసి అతని బురదని అక్కడ ఉన్న నాయకులు ఖండించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కానీ అక్కడ జరిగిన ర్యాలీలో కానీ పిలవని పేరంటానికి ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుడు అన్నట్టు జోగి రమేష్ వెళ్ళి వీళ్ళందరి మధ్యలో నిలబడి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడు. వైసీపీ నుంచి ఏ నాయకుడు వచ్చినా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ తట్టుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి ఆయన్నే చంపేద్దామని, ఆయన్నే బెదిరించేద్దామని చూసిన ఈ జోకర్ గారిని మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్షమించడం. అలాంటి వ్యక్తిని వీళ్ళ ముగ్గురితోనూ చూసి మొత్తం కేడర్ అంతా ఆగ్రహావేశాలతో బొగ్గుమందండి. అది పాపం వీళ్ళ ముగ్గురికి తెలీదు. కానీ అదొక వ్యూహం అని అక్కడికి బురద అంటించిన ఒక పందిని పంపించి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావాలి, తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టిలో వీళ్ల మీద ఆగ్రహం రప్పించి తద్వారా అక్కడ ట్రస్ట్ మ్యాటర్స్ అనేది రేజ్ అవ్వాలని చూశారు. అంటే ఈ నాయకులు ఏమనుకుంటారు, అదేంటి మాకు తెలియకుండా జరిగింది కదా, అధిష్టానం మా మీద ఎంత కోపడుతుంది ఏంటి అని వీళ్ళు అపార్థం చేసుకోవాలి. అటు అధిష్టానం దృష్టిలో అదేంటి తెలుసు కదా జోగి రమేష్ ఏం చేశాడో, అలాంటి వాడు వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, అతను ఎందుకు ఎంటర్టైన్ చేశారు అని అధిష్టానం నుంచి కార్యకర్తల దాకా వీళ్ళని అపార్థం చేసుకోవాలి. చాలా గొప్ప స్ట్రాటజీ చేశారు వైసీపీ వాళ్ళు. అయితే కూటమి నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలండి. ఇలాంటి బురద పంది స్ట్రాటజీస్ ఇంకా చాలా జరగబోతున్నాయి. మనలో మనకి అపార్థాలు క్రియేట్ చేయబోతున్నారు. మనకు తెలియకుండానే మనల్ని పార్టీలకి శత్రువులుగా క్రియేట్ చేయబోతున్నారు. ఈ జోగి రమేష్ని ఆ మీటింగ్లో చూసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే భయపడ్డట్టున్నాడు బిడ్డ అనుకున్నాను. భయపడి పిలవని పేరంటానికి వచ్చి పాపం వీళ్ళ కాళ్ళు చుట్టూరు తిరుగుతున్నాడేమో, తెలుగుదేశం పార్టీలో చేరతాను, జనసేన పార్టీలో చేరతానని ఏమన్నా రాయబారాలు చేస్తున్నాడేమో అనుకున్నాను ముందు. కానీ బురద పంది స్ట్రాటజీలో బురద అంటించడమే దాని పని. ఇక్కడ జోగి రమేష్ కూడా ఆ మీటింగ్కి వచ్చి సర్దార్ గౌతు లచ్చన్న గారికి గొప్ప గౌరవం ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒకటే అన్నట్టు అక్కడ పిచ్చి ప్రాలాపన పేలాడు. గౌతు లచ్చన్న గారి శత జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అర్థమైంది నాకు ఇదంతా పెద్ద స్ట్రాటజీ. ఇది అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానంలోనూ కేడర్లోనూ అపార్థాలు క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఇది చాలా పెద్ద వ్యూహం ఇదని చెప్పి నాకు అనిపించిందండి. కాబట్టి కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చాలా అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వ్యూహాలని తిప్పుకొట్టే విధంగా మీరు ఎప్పటికప్పుడే పరిశీలించుకుంటూ ఉండండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కోపం తెప్పించే ఏ సందర్భాన్నైనా సరే మీరు అవాయిడ్ చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా సూచన ఇస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.